గోడౌన్లో ఉన్నటువంటి రేషన్ బియ్యం తరలింపులో A1గా ఉన్న పేర్ని జయసుధని నిన్న పోలీసులు 2.5 గంటల పాటు విచారించడం జరిగింది. యేసుబాబు ముఖ్యంగా ఈ విచారణలో పాల్గొన్నారు. అసలు గోడౌన్లో ఉన్న స్టాక్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆయన ప్రధానంగా ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే జయసుధ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తన లాయర్స్తో అక్కడికి వెళ్ళడం జరిగింది. అనారోగ్య కారణాలతో తను ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఆమెను అంతసేపు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి బయట ఉన్న న్యాయవాదులు కూడా గొడవ చేశారు. కానీ పోలీసులు కొన్ని కఠినమైన ప్రశ్నలు ఆమె ముందు ఉంచినట్లు తెలుస్తోంది. గోడౌన్లో ఉన్న స్టాక్ ఏమైంది, ఎక్కడికి తరలింది, దీంట్లో మీ పాత్ర ఏంటి, ఎవరెవరు ఈ దీంట్లో ఉన్నారు అనే విషయాలని గురించి కూడా పోలీసులు ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జగన్ రెడ్డి లాగా నేను కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడను, అలా చేస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవారు అని చెప్పి కూడా చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని వెళుతుంది, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అన్నీ వెంటనే జరగాలంటే ఎలా జరుగుతాయి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఏపీలో రాజకీయాలు ఎటు మారబోతున్నాయి అనే విషయాల గురించి కూడా ఒకసారి చర్చించుకుందాము. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు అంకమ్మ చౌదరి గారు విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ గారు ఉన్నారు. అలాగే దాసరి కిరణ్ జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీరు చెప్పండి, నిన్న పేర్ని జయసుధని 2.5 గంటల పాటు పోలీసులు ఆర్పేట పోలీస్ స్టేషన్లో విచారించారు. అసలు గోడౌన్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి పోలీసులు ప్రధానంగా ప్రశ్నించారు అని చెప్పని అంటున్నారు. ముందుగా సుగుణ గారు, మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, బండారు వంశీకి, అలాగే దాసరి కిరణ్ కుమార్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. పేర్ని జయసుధ గారు మొదటి ముద్దాయిగా ఉండటానికి కారణం ఎవరు? ఎవరి ఆశ కొద్దీ, ఎవరి అవసరాల కోసం ఆమెని వినియోగించారని చెప్పి ఈరోజు మనం స్పష్టంగా ఒక అవగాహనకు వస్తే, పేర్ని నాని యొక్క రాజకీయ క్రీడల్లో భాగంగా అవినీతికి, దోపిడీకి పరాకాష్ఠగా చేరినటువంటి ఈ బియ్యానికి సంబంధించినటువంటి కుంభకోణంలో ఎవరైతే దీనికి అంతకీ సూత్రధారి ఉన్నారో, మాఫియాగా ఉండి నడుపుతున్నాడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని పరిగణలో తీసుకుంటే దానికి పేర్ని నాని చాలా సహకరించిన విధానం, అలాగే ఇప్పుడే ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు కూడా దీంట్లో ఈరోజు భాగమయ్యారు. ఒకళ్ళేంటి, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల నుంచి ఈ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అందజేస్తే అతను విదేశాలకు అమ్ముకున్నాడు. ఇది ఒకసారి కనుక మనం చూసుకుంటూ ఉంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మనుషులంటూ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా బియ్యాన్ని సేకరించేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ కేంద్రంగా విదేశాలకు తరలించడం కూడా జరిగింది. నాకున్న లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే రమారమి 2004 నుంచి ఈ కార్యక్రమం అతను మొదలు పెడతా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు నాకున్నటువంటి సమాచారాన్ని చూసుకుంటా ఉంటే 30,000 కోట్ల పైన అతను ఈ అక్రమంగా బియ్యం రవాణా ద్వారా సంపాదించారు. దానికి సంబంధించింది ఎవరెవరికి దాంట్లో భాగస్వాములు ఉన్నారనేది తర్వాత బయటకు వస్తుంది. ఇక్కడ ఈ పేర్ని జయసుధ గారికి సంబంధించినటువంటి 2 గోడౌన్లలో సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఇప్పటికీ 7,700 బస్తాల బియ్యం మాయమైనట్టుగా గుర్తించడం కూడా జరిగింది. దానికి ఇప్పటికీ వాళ్ళు 1,70,00,000 మాత్రమే కట్టడం కూడా జరిగింది. మామూలుగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇలాంటి ఏదన్నా దొరికినప్పుడు ఒక డీలర్ దగ్గరే కనుక ఏదన్నా బియ్యం కనపడకుండా వెళ్ళిపోయినాయి అనుకోండి, కిలోకి 10 కిలోలు వసూలు చేస్తారు. మరి ఆ లెక్కన వీళ్ళ దగ్గర అంత ధనాన్ని కూడా వసూలు చేయాలి. చేసినప్పుడే న్యాయం జరిగినట్టు అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 1,70,00,000 వదిలిపెట్టకూడదు. వెళ్ళి 378 టన్నుల పైచిలుకు కనపడుతుంది కదా మాయమైన దాని గురించి చూసుకుంటా ఉంటే, దానికి సంబంధించిన 10 రెట్లు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. చేసినప్పుడే న్యాయం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఆలోచించండి మీరు, ఈయన నా భార్య అమాయకురాలు, నా భార్యకి ఏం సంబంధం లేదు, ఆమెను ఎందుకు దీంట్లో లాగుతున్నారు అంటే, ఆమె పేరు మీద ఈ గోడౌన్ పెట్టి ఈ అక్రమదందా సాగించింది ఎవరు? ఆ రోజు నీ భార్య పేరు గుర్తు రాలేదా? నీ భార్య మహిళ అనే సంగతి గుర్తు రాలేదా? అంటే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటే మహిళ అనే విషయాన్ని గుర్తుకొచ్చిందా? అంటే మహిళను దీంట్లో లాగింది ఎవరు?
ఏమన్నా వాళ్ళు అధికారులు లాగారా, లేకపోతే వేరే వాళ్ళు నియమించారా? నువ్వే కదా నియమించుకుంది. నీ ద్వారా నువ్వు అధికారంలో ఉండి మేము ఇంకా ఎన్నో రోజులైనా సరే అధికారంలో ఉంటాం, మా గురించి ఎవరు పట్టించుకోలేదు, ఇదే దోపిడీని మేము కొనసాగిస్తామని చెప్పని మీరు నిస్సిగ్గుగా మీరు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు చట్టం తన పరిణామం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి ఈరోజు మహిళ అనే పదాన్ని ఈరోజు ఉపయోగిస్తూ ఉన్నారు. దీనికి తోడు అతను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఏదో మాట్లాడాడు, మహిళ జోలికి మీరు ఎందుకు వెళ్తారు, పేరుని నాని కదా మనకు టార్గెట్, లేదా వాళ్ళ అబ్బాయి కిట్టు కదా మనకు టార్గెట్, మహిళలను మీరు అదుపులో తీసుకోవద్దు అని చెప్పని మాట్లాడారని చెప్పని మరొక అభూత కల్పన తీసుకొచ్చేసి అది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని లేకపోతే కూటమి వాళ్ళని కొంచెం డైనమాలో పడేయడానికి అతనికి ఉన్నటువంటి విద్యని మళ్ళీ ప్రయోగించాడు. ఇవన్నీ కూడా ఇలా ముందు ఇవన్నీ పనిచేయవని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఇక్కడ మానస తేజ అంటే మేనేజరు, అలాగే కోటిరెడ్డి ఆయన ఎవరు సివిల్ సప్లై అధికారి, మరి ఆంజనేయులు అనే అతను మిల్లరు, ఇంకోటి డ్రైవరు, 5వ ముద్దాయి, 6వ ముద్దాయిగా పేరు నాని గారి పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళందరం కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు కనపడింది, ఇప్పుడు పోయినాయి మనకి 378 టన్నులు కనపడతా ఉన్నాయి మాయమైనవి. ఈ 5 సంవత్సరాలు ఇంకెంత పంపించి ఉంటారో మనకు వరుసనే లెక్కలు రావాలి. నాకు తెలిసిన లెక్క ప్రకారం ప్రతి నెల 2,20,000 టన్నుల బియ్యం ఆంధ్ర రాష్ట్రంలో నిరుపేదలకు అందుతుంది. అందుట్లో 40% వీళ్ళు విదేశాలకి రవాణా చేశారు, అంటే 40%. ఆ లెక్కన ఈ యొక్క మచిలీపట్నానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించినంత వరకు నిస్సందేహంగా పేరు నానికి తెలియకుండా 1 కిలో కూడా అతని నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళదు. ఇది మాత్రం వాస్తవం. మరి ఇవన్నీ చేసిన అతను ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా కక్ష సాధింపు చర్యలో భాగంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు మంత్రి గారు అయినటువంటి కొల్లి రవీంద్ర గారి మీద అబండాలు చేసి, నిజంగా కొల్లు రవీంద్ర అనే వ్యక్తి గనక నీ మీద కక్ష తీర్చుకోవాలనే ఆలోచన కనుక ఉంటే నువ్వు అతను అన్యాయంగా ఇరికించావని చెప్పి అతను అభియోగం చెప్తా ఉన్నాడు. ఒక హత్యా నేరానికి కింద ఆయన్ని అదుపులో కూడా తీసుకొని నానా ఇబ్బందులు పెట్టారు. అది కళ్ళ ముందు అందరికీ తెలిసిన వాస్తవాలే. అతను కనుక కక్షా సాధింపు చర్య తీసుకోవాలనే భావన కనుక అతనిలో ఉన్నట్టయితే అధికారంలోకి వచ్చిన 3వ రోజే నీ మీద తీసుకునేవాడు. కానీ ఇప్పటి వరకు నీ జోలికి రాలేదు కదా. ఈ రోజు కూడా ఈ కుంభకోణానికి నీ ఎంతంత నువ్వు, వాడు బయట కూడా కాదు, మీరే ఒప్పుకున్నారు కదా. మాయమైన మాట వాస్తవమే. మేము డబ్బులు ఎందుకు కట్టారు? మీరు ఏ అంశంతో కట్టారు? మీరంత నిజాయితీ పనులు అయితే డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 1 కిలోనా 2 కిలోలన తరుగు రావడానికి, లేకపోతే 1 టన్నా? 378 టన్నుల బియ్యం మాయమైపోతే అది ఎవరికి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? అంటే తప్పు వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 205 రోజులు. ఈ 205 రోజుల్లో ఒక్క కుంభకోణం బయటకు వస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గురించి బహిర్గతం చేసేదానికంటే కూడా మేమే చేసామని చెప్పి వాళ్ళకై వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుందే ఎక్కువ కనపడతా ఉంది. రైట్, ఒకసారి వంశీ గారితో కూడా మాట్లాడదాం. వంశీ గారు గుడ్ మార్నింగ్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న A1గా ఉన్నటువంటి జయసుధని అయితే విచారించడం జరిగింది. A6గా ఉన్న పేరుని నాని గారు అయితే కనిపించట్లేదు అని చెప్పని అంటున్నారు. అంటే ఇక్కడ నోటీసులు ఇస్తారు అని చెప్పి తెలిసిన వెంటనే ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది, కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు అసలు పేరుని నాని కొడుకైనటువంటి కిట్టు పేరైతే ఎక్కడ చేర్చినట్లుగా కూడా కనిపించట్లేదు కదండి. అవునండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, మహా న్యూస్ ప్రేక్షకులకు, అలాగే పేరుని నానికి, కొడాల నానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. మీరు ఒకటి గమనించవచ్చు మేడం, పేరుని నాని, కొడాలి నాని ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. అయితే నాకెంత నీకెంత అని చందాన రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఇద్దరు నానీలు. రాష్ట్రాన్ని దోచుకోవడమే కాక ఇద్దరు కూడా 2 సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పేరుని నానినేమో పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి వినియోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి, మరో సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాలి నాని మీ అందరికీ కూడా తెలుసు, అందరు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు ఎలా ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కావచ్చు, లేదంటే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాన్ని కావచ్చు, అలాగే దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా ఈ కొడాలి నాని అనే వ్యక్తి వదల్లా. వీళ్ళందరూ కూడా నీతి వ్యాఖ్యలు చెప్తా వచ్చారు. జూన్ 4వ తారీఖు నుండి ఏ యొక్క అవినీతి బయట పెట్టినా ముందుగా పేరుని నాని వచ్చేసేవాడు ప్రెస్ ముందుకు.
పేర్ని నాని వైసీపీ తరపున ప్రెస్ ముందుకు వచ్చేసి అది అలా జరిగింది ఇలా జరిగిందని నీతి వ్యాఖ్యలు చెప్తా ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు పేర్ని నాని గమనించాల్సింది ఏంటంటే నీ గురించి నువ్వు తప్ప ఎవడు లేడు మాట్లాడటానికి. ఈ రోజు పేర్ని నాని అమాయకుడు, ఆ రేషన్ బియ్యం అట్లా అవ్వలేదు, పేర్ని నాని చేసిన తప్పు కాదు అని చెప్పి మాట్లాడే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి పేర్ని నాని గాని, పేర్ని కిట్టు గాని, పేర్ని జయసుధా గారు గాని ఒకసారి గమనించాలి. మీరు చేసిన యదవ పనులన్నీ బయట పెట్టి ఈ రోజు సాక్ష్యాధారాలతో యాజ్ పర్ ది లా మీ భార్యని నిన్న విచారణకు పిలిచారు. ఇది రూల్, ఇది లా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇతర కూటమి నేతలను ఇదివరకట్లా అర్ధరాత్రుల అరెస్టులు ఇక్కడ లేవు. నిన్న జయసుధా గారు విచారణకి వెళ్ళారు. జయసుధా గారు విచారణకి వెళ్ళిన తర్వాత వాస్తవంగా ఆవిడకి పాపం ఏమీ తెలియదు అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు. మళ్ళీ నమ్మాలో కూడా పోలీసులు చూస్తూ ఉంటారు. పేరుని జయసుధా గారు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏదైనా మంచి పనికి మీ పేరు కనుక వాడుతూ ఉంటే మీరు సమర్థించాలి. ఇట్లాంటి పనులు మీ పేరు మీద ఉన్నటువంటి గోడౌన్ లో 378 మెట్రిక్ టన్నుల ప్రజల సొమ్ము, ప్రజల రేషన్ బియ్యం మాయమైందనంటే దానికి బాధ్యులు పేరుని జయసుధా గారే అవుతారు. అలాగే ఆవిడని ఈరోజు విచారణలో భాగంగా ఆవిడ నుంచి నిజాలు రాబట్టారు. యాజ్ పర్ ది లా A1 ఈవిడ కానీ A1 పేర్ని నాని ఈ విషయంలో మీరు గమనించవచ్చు. గతంలో ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నాడు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉండగా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భార్యని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కోడల్ని ఎట్లాంటి సంబంధం లేనటువంటి కేసుల్లో విసిగించినటువంటి ఇతను ఈ రోజు ఇతని దగ్గరకు వచ్చేటప్పుడు నా భార్యని అమాయకంగా ఈ కేసుల్లో ఇప్పిస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇదే విషయం పేర్ని నాని గారిని నేను అడుగుతా ఉన్నా. కృష్ణా జిల్లాకు చెందినటువంటి తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయి కళ్యాణి గారు, ఆవిడ కూడా మహిళే కదా, కాకపోతే ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు, ఆవిడ కూడా మహిళే కదా. ఆవిడ్ని 12 రోజులు నీ జిల్లాలో, నీ మచిలీపట్నం పార్లమెంట్ సబ్ పరిధిలో ఉన్నటువంటి గన్నవరంలో ఆవిడ్ని 12 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆడవాళ్ళ మీద రాజకీయం ఏంటి అని చెప్పేసి ఎందుకు ఈ పేర్ని నాని ప్రశ్నించలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భం. మరి నాకైతే ఇప్పటి వరకు తెలియదు పేర్ని నాని గారిది రెండో పెళ్లి. అసలు ఎలా అంత కాన్ఫిడెంట్ గా మీరు తప్పులు చేస్తా ఎదుటివాడి మీద ఎలా చేస్తారనేసి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది నాకు. నిన్న మొన్నటి వరకు నిజంగా పేర్ని నాని గారికి రెండో భార్య అని తెలియదు. ఒక సందర్భంలో నిన్న పేర్ని నాని గారు ప్రెస్ మీట్ లో నా భార్య క్యారెక్టర్ మీద మాటలు అన్నారు గత ప్రభుత్వంలో అని అన్నారు. నేను చాలా సెర్చ్ చేసి అసలు ఆవిడ్ని ఎవరేమన్నారు, ఎక్కడేమన్నారు అని. ఆవిడ్ని ఎక్కడా ఒక్క మాట కూడా ఎవరు కూటమి నేతలు కానీ, కూటమి కార్యకర్తలు కానీ, జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఒక్క మాట అనేది కూడా లేదు. ఈ రోజు సింపతి గెయిన్ చేయడం కోసం ఈ పేర్ని నాని ప్రెస్ ముందుకు వచ్చేసి భార్యని క్యారెక్టర్ అసాసినేట్ చేశారని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే దారుణం ఏదన్నా ఉంటుంది? అసలు ఆవిడని ఏమనలేదు ఇప్పటివరకు ఎవరు కూడా. పేర్ని నాని గారి భార్యని ఇప్పటివరకు ఎవరు ఏమన్నా, ఆవిడ పేరు కూడా ఇప్పటి వరకు ఈ రేషన్ మాఫియాలో బయటికి వచ్చే వరకు పేర్ని నాని గారి భార్య పేరు ఇప్పటి వరకు మా ఎవరికి తెలియదు. మాకే కాదు, కూటమి నేతలు, కూటమి కార్యకర్తలు ఎవరికి కూడా తెలిస్తే మచిలీపట్నం ఆ ఏరియాలో వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ భార్య గురించి ఎవరికి తెలియదు. ఈ రోజు ఆయన ప్రెస్ ముందుకు వచ్చేసి నా భార్య క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారని చెప్తా ఉన్నాను. అదే మరి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్య క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఎక్కడికి పోయావు? వందలాది మంది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల్ని అత్యంత చండాలంగా మాట్లాడినటువంటి నీ సోషల్ మీడియా కార్యకర్తలను సమర్థించావు కదా. ఎప్పుడూ కూడా నీ భార్య గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఆవిడ పేరు కూడా తెలియదని చెప్తా ఉన్నా. కానీ ఇతను ఏమంటాడు, నా భార్య గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని. ఎవడు మాట్లాడాడు? ఇతను మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. ఈరోజు సింపతి కార్డు కోసం తన భార్య క్యారెక్టర్ ను కూడా ఇతను ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి సందర్భం. ఇంతకంటే దిగజారిపోయేది ఏముండదు. పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోవాలి. రోజులన్నీ ఒకలాగా ఉండవని చెప్పేసి పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏ ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఎవరిని తిట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి ఇతను వాడుకునేవాడు. మీరందరూ ఇందా నుంచి ఈ రేషన్ బియ్యం అంతా ఎటుపోయినాయి అంటా ఉన్నారు. రేషన్ బియ్యం తరలిపోయి డబ్బులుగా మారి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి చేరినటువంటి మాట వాస్తవం. ఇవన్నీ మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కప్పం కట్టాలి. ఇతను ఎలక్షన్ ఖర్చులకి ప్రజా సొమ్ము 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం వాడుకున్నాడంటే దీన్ని ఏ స్థాయిలో విచారణ జరిపించాలో జరిపించి పేర్ని నానిని, దీని వెనకున్న వాళ్ళందరినీ, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో పొగడతల వర్షం కురిపిస్తా ఉన్నాడు పేర్ని నాని గారు. చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయంలో నీలాంటి పొగడ్తల వర్షాలు, నీలాంటి విమర్శల వర్షాలు ఎన్నో తట్టుకుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా
ఒకవేళ పేర్ని జయసుధా గారి పాత్ర కనుక ఇందులో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. రైట్, అలాగే కిరణ్ గారితో మాట్లాడదామండి. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ పేర్ని నాని తన భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి భావిస్తున్నారని చెప్పి అనుకోవచ్చా అండి? అందరికీ నమస్కారం అండి. ముందుగా రాష్ట్ర ప్రజలకి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేడం, ఇక్కడ పేర్ని నాని గారిని టార్గెట్ చేయటము, లేకపోతే ఆయన భార్య గారిని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తాం పక్కన పెడితే, అక్కడ పేర్ని నాని గారు ఉన్నా, పేర్ని నాని గారి కొడుకున్నా, లేకపోతే పేర్ని నాని గారి భార్య గారు ఉన్నా, ఎవరున్నా రేపొద్దున మీరున్నా నేనున్నా ఆ సిచ్యువేషన్ లో ప్రభుత్వం అనేది ఇట్లాగే రియాక్ట్ అవుతుంది. కూటమి ప్రభుత్వం అనేది ఇట్లాగే రియాక్ట్ అవుతుంది. అక్కడ వ్యక్తులతో సంబంధం లేదండి. లీగల్ గా ఆ గోడౌన్ కి ఎవరైతే హక్కుదారు ఉన్నారో వాళ్ళు దానికి బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వంతో ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళు అక్కడ మిస్ అయిన బియ్యానికి సంబంధించి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా అగ్రిమెంట్ లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవే ఉంటాయి. రేపు ఎప్పుడన్నా ఈ బియ్యానికి సంబంధించి ఏదన్నా అవకతవకలు జరిగినా, లేకపోతే మిస్ అయినా, కనపడకుండా పోయినా దానికి బాధ్యత ఎవరైతే గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్లే తీసుకోవాలి. ఇక్కడ పేర్ని కిట్టు గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు, లేకపోతే పేర్ని నాని గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు అంటే దానికి బాధ్యత పేర్ని జయసుధా గారే తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఆవిడ మీద కక్ష సాధింపో, లేకపోతే పేర్ని నాని గారి మీద కక్ష సాధింపో కాదండి. బియ్యం మిస్ అయినాయి, వాస్తవంగా బియ్యం మిస్ అయినాయి. 7,577 బస్తాలు అక్కడ మిస్ అయినాయి. ఎవరి గోడౌన్ నుంచి మిస్ అయినాయి? పేర్ని నాని గారికి సంబంధించిన గోడౌన్ లో మిస్ అయినాయి. దానికి ఓనర్ ఎవరు? పేర్ని జయసుధా గారు. ఆబ్వియస్ గా చట్టం ఏం చేస్తుంది, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని తీసుకెళ్లి విచారణ చేస్తుంది. ఇక్కడ పాపం పుణ్యం, అయ్యో పాపం, అయ్యో మహిళ, లేకపోతే అయ్యో పురుషుడు అంటానికి ఏం లేదు. ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా గానీ చట్టం తన పని తాను చేసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు, లేకపోతే సొసైటీలో, మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సొసైటీకి ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. మనం ఏదైతే చేస్తామో, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మనం ఏదన్నా అకారణంగా ఎవరినైనా దూషిస్తే, అకారణంగా ఎవరైనా వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి వాళ్ళని రోడ్డును లాగుదామని చెప్పి మనం ప్రయత్నం చేస్తే తిరిగి అది మనకి రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున నేను పేర్ని నాని గారిని ఆక్షేపించట్లా, కానీ కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో మహిళల్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో మహిళల్ని, వీళ్ళు అకారణంగా వాళ్ళ ప్రమేయం లేకపోయినా సరే గడిచిన 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి ప్రెస్ మీట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చి, వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి, వాళ్ళ 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 రెస్పెక్ట్కి, వాళ్ళ ఆత్మగౌరవానికి ఎంత భంగం వాటిల్లేలా చేశారో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూడా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని అసెంబ్లీ సాక్షిగా ఇబ్బంది పెట్టారు, బూతులు తిట్టారు, అనగరాని మాటలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, లేకపోతే ఆయనకున్న ఇబ్బందుల దృష్ట్యా చాలా మాటలు అన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా పేర్ని నాని గారి లాగా ఏడవలేదే. పవన్ కళ్యాణ్ గారిని వారాహి తిరగనివని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వ అధికారుల్ని అడ్డం పెట్టుకుని సినిమా టికెట్లు వాళ్ళతో అమ్మించారు, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని పెట్టి. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా మీడియా ముందుకు వచ్చి పేర్ని నాని గారి లాగా ముసలి కన్నీరు కార్చలేదే. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బియ్యం ఎట్లా మిస్ అయింది, ఎప్పుడు మిస్ అయింది, నిజంగా మన డిసెంబర్ 16 తారీఖునే మిస్ అయిందా, లేకపోతే ఎలక్షన్ ముందు మిస్ అయిందా? ఈ రోజున ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే వాళ్ళందరూ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ లో ఎలక్షన్స్ కి ముందే మిస్ అయినాయి ఇవి అని. ఎలక్షన్స్ కి ముందే ఆ గోడౌన్ కి సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను, మళ్ళీ ఆ డ్రైవరు, దానికి సంబంధించిన సివిల్ సప్లైస్ అధికారి, వీళ్ళందరూ కూడా ముందే బియ్యాన్ని తరలించేసి దానికి సంబంధించిన పేమెంట్స్ వాళ్ళకి ఫోన్పేలో వెనక్కి చేశాము, ఆ డబ్బుని పేర్ని నాని గారికి మేము క్యాష్ రూపంలో ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇందాక అంకంరావు గారు చెప్పినట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం 10 రెట్లు వాళ్ళని నష్టపరిహారం, 10 times వాళ్ళతో నష్టపరిహారం చెల్లించడమే మాత్రమే కాకుండా ఎన్ని నెలలు మిస్ అయినాయి, ఈ డబ్బుల్ని వాళ్ళు 10-15 నెలలు వాడుకున్నారు. దానికి సంబంధించిన వడ్డీని కూడా వాళ్ళతో వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే అంకమ్మ చౌదరి గారు చెప్పినట్లు 20 సంవత్సరాల నుంచి ఇది అనధికారికంగా జరుగుతుంది అని చెప్పారంటున్నారు. మరి సిట్ విచారణ జరుగుతూ ఉంది, అన్ని విషయాలు బయటికి రావాలని చెప్పి కూడా అనుకుందాం కదండి. ఖచ్చితంగా అండి, అన్ని విషయాలు బయటికి రావాలి. ఈ రోజున ఎప్పుడైతే సివిల్ సప్లైస్ అధికారులు పలానా గోడౌన్స్ లో
ఎన్ని 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 మెట్రిక్ టన్నుల బియ్యం ఉందో మాకు నిల్వలు లెక్క కావాలి. మేము ఒక సాఫ్ట్వేర్ ని తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గోడౌన్స్ లో, ఇన్వెస్టర్స్ గోడౌన్ అంటారండి వీటిని, ఇన్వెస్టర్స్ గోడౌన్ లో ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది మాకు నిల్వ తెలిస్తే వచ్చే సీజన్ కి మేము ఎంత కొనాలనేది మాకు ఒక ఐడియా ఉంటది అని వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు బయటికి రాలా. ఈ 10-11 నెలల్లో కూడా పందికొక్కుల్లాగా తినేసి గుట్టు చప్పుడు కాకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, మనం చేసిన అక్రమాలు లేకపోతే మనం అమ్మేసుకున్న బియ్యం మనల్ని ఎవరు లెక్క అడగరు అనే ఒక ధీమాతో ఉన్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీళ్ళు ప్రతిరోజు దినదినగండంగానే ఉంది. ఎప్పుడు ఈ గోడౌన్ మీద పడతారు, ఎప్పుడు ఈ లెక్కలు అడుగుతారు, మనం ఇబ్బందులు పడతాము అనే కార్యక్రమంలో, అనే భయంలో వీళ్ళు ప్రతిరోజు ఉన్నారు. ఎప్పుడైతే సప్లైస్ అధికారులు 16వ తారీఖు మీ గోడౌన్ మీదకి వస్తాము, మీ గోడౌన్ లో ఉన్న బియ్యం లెక్కలన్నీ మాకు చెప్పాలి, మేము నోట్ చేసుకుంటాం అన్నప్పుడు ఆ రోజు ఉన్న పళంగా వీళ్ళు లెటర్ రాశారు జాయింట్ కలెక్టర్ గారికి. వీళ్ళు బయటికి రాలా. వీళ్ళు బియ్యం మా దగ్గర మిస్ అయిందని చెప్పి బయట పెట్టలా. ఎప్పుడైతే అధికారులు వస్తే మొత్తం బయటికి తీస్తారనే భయం వీళ్ళకి పట్టుకుందో అప్పుడు ఒక లెటర్ రాసి మా గోడౌన్ లో ఇన్ని వందల బస్తాలు మిస్ అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు సొంత గోడౌన్లో అసలు ఎట్లా మిస్ అవుతాయండి? అసలు చేస్తే మిస్ అవుతాయండి. పందికొక్కుల్లాగా ఇంకా నయ్యం పందికొక్కులు తినేసినాయి అని చెప్పలేదు, మిస్ అయినాయి అని చెప్తా ఉన్నారు వాళ్ళే. ఎలుకలు ముందు తాగింది కదా, మద్యపానం చేసినాయి కదా ఎలుకలు. పరిస్థితి ఈ రోజున పేర్ని నాని గారికి ఆ రోజున 90s లో దేశాన్ని ఊపేసింది ఒక స్కామ్, 1992 స్కామ్. హర్షద్ మెహతా అని చెప్పి ఒక పెద్ద ఆర్థిక సంస్థలు ఆయన బ్యాంక్ రిసిప్ట్లని అక్రమంగా వాడుకుని ఆయన ఎప్పుడైతే ఆయనకు వెసులుబాటు ఉన్నప్పుడు ఆయన తిరిగి చెల్లించేవాడు. ఆ స్కామ్ గురించి మీ అందరికీ తెలుసు. నిన్నటి ఉన్న లక్కీ భాస్కర్ అనే ఒక సినిమాలో కూడా ఆ స్కామ్ కి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజున పేర్ని నాని గారికి హర్షద్ మెహతా గారికి తేడా ఏముందండి? ఆయన కూడా ఆయనకు కావాల్సినప్పుడు వాడుకున్నాడు, మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. పేర్ని నాని గారు కూడా ప్రభుత్వ సొమ్ము నాకు కావాల్సినప్పుడు వాడుకుంటాను, అది ఎలక్షన్స్ కి వాడుకుంటాడా లేకపోతే పర్సనల్ వ్యక్తిగత ఖర్చులకు వాడుకుంటాడా, వాడుకున్నాడు, రేపు పొద్దున అడిగితే ఇచ్చేద్దాంలే అన్న కోణంలో వీళ్ళ ప్రభుత్వ సొమ్ముని లేకపోతే ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా తినేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుని రేపు పొద్దున ప్రభుత్వం కనుక ఎక్కడికి వెళ్ళి ఈ బియ్యం అని చెప్పి అడిగితే మేము నష్టపరిహారం చెల్లిస్తామంటే, ఈ రోజున బ్యాంకులో కోట్ల రూపాయల డబ్బు ఉంటుందండి, ప్రజల డబ్బు ఉంటుంది, ప్రభుత్వం డబ్బు ఉంటుంది. వాళ్ళు మాకు కావాల్సినప్పుడు 10 లక్షలు వాడుకుంటాం, మళ్ళీ తిరిగి మేము వెనక్కి కట్టేస్తామంటే కుదురుద్దా? కుదరదండి. ఈ రోజున ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఇలా పేర్ని నాని గారు మనం ఎదురు నోటీస్ పంపిస్తే ఆయన బయటకు వచ్చాడు. ఇలా బయటికి రాని పందికొక్కులు ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇన్వెస్టర్స్ గోడౌన్స్ ఉన్నాయి, ఎంతమంది ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళు అక్రమంగా తినేశారో మనకు తెలియదు ఇంకా. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదండి. మీరు చెప్పినట్టు 30 సంవత్సరాలు వాళ్లే ప్రభుత్వాన్ని వెళ్తామని చెప్పి అనుకున్నారు, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అందుకని చెప్పి ఏదో ₹1.5 వాళ్ళు పే చేయడం జరిగింది. ఈ లోపు సిట్ కూడా విచారణ చేస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు బయటకు వచ్చినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ తెలిసింది ఏంటి, 3000 పైచిలకు బస్తాలు మిస్ అయినాయి అని చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమైంది, 7577 బస్తాలని తేలింది. ఆ ఒక్క గోడౌన్ లోనే 7577 అంటే మిగతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి, అందులో ఎంత బియ్యం మిస్ అయింది, ఈ బియ్యం అంతా ఎక్కడికి వెళ్ళింది, కాకినాడ ద్వారా ఐవరీ కోస్ట్కి వెళ్ళిందా, లేకపోతే వీళ్ళ ఇక్కడ అమ్మేసుకుని ₹18 అమ్మారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నాడో, లారీ డ్రైవర్ ఉన్నాడో అతని ద్వారా లేకపోతే ఆ గోడౌన్ సంబంధించిన మేనేజర్ ద్వారా ₹18 కిలో బియ్యాన్ని అమ్మేసుకుని ఇన్ని వందల వేల బస్తాలని అమ్మేసుకుని డబ్బు చేసుకున్నారు. ఆ డబ్బుని ఎలక్షన్ లోకి వాడారు. ఎలక్షన్ లోకి వాడితే అది అధికారికంగా లెక్కలు చూపించారా లేదా? ఎలక్షన్ నియమావళి కింద ఓన్లీ 28 లక్షలు మాత్రమే ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలి అనే ఒక నిబంధన ఉంది. ఈ డబ్బుని ఎవరు ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎటు వెళ్ళింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఎవరి దగ్గర నుంచి రికవర్ చేయాలి? ఈ రోజున 1,68,00,000 పేర్ని నాని గారు చెల్లిస్తున్నారు చెక్కుల ద్వారా అని తెలుస్తా ఉంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి వైట్ మనీ వాళ్ళు చెల్లిస్తా ఉన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి అకౌంట్ లోంచి వచ్చింది? ఆ డబ్బులు వీళ్ళు మొన్న అఫిడవిట్ లో చూపించారా లేదా, లేకపోతే ఈ 6 నెలల్లో వాళ్ళకి ఎక్కడి నుంచి లాభాలు వచ్చేసినాయి? ఇవన్నీ కూడా త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి పేర్ని నాని గారు అయితే పేర్ని నాని ఇప్పుడు నిజంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని అనుకుంటే ఏవన్గా పేర్ని నాని గారిని పెడుతుంది కదండి. వాళ్ళ కొడుకు పేర్ని కిట్టు గారిని కూడా ఇరికించాలి కదా కేసులో. కానీ ప్రభుత్వం అలా చేయట్లేదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎవరి కూడా కక్ష సాధింపు చర్యలు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది.
ఆ ప్లేస్ లో జయసుధ గారు ఉంటే జయసుధ గారిని పెడతారు. రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ లో ఆవిడ ఏమీ లేదు, ఓన్లీ నేను సంతకానికి మాత్రమే పరిమితం చేశారు, నన్ను చర్యలు కార్యక్రమాలు మొత్తం ఈ అవినీతి కార్యక్రమాలు మొత్తం పేర్ని నాని గారే తీసుకున్నారని చెప్పి పేర్ని నాని గారు వచ్చి ఆయన ముందు మీడియా ముందో లేకపోతే కోర్టు ముందో ఒప్పుకున్నారు అనుకోండి, మేబీ దాన్ని చేసే పరిస్థితి ఉంటది. కానీ ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే డే 1 జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే పేర్ని నాని గారిని కొడాల నాని గారిని చాలా మంది పారేసుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ కార్యక్రమం ఉండేది. కానీ ఇక్కడ ఈ రోజున కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కాదు, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిస్ట్రక్షన్ అయితే చేశారో దాన్ని మొత్తాన్ని ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి ఎలా నెట్టాడో దాన్ని మొత్తాన్ని మేము రివైవ్ చేయాలి, ఇన్వెస్టర్స్ ని తీసుకురావాలని చెప్పి తపన పడతా ఉన్నారు రోజు. దాన్ని మనం గుర్తుపెట్టు. రైట్. ఓకే, అంకం చౌదరి గారు, నిన్న జనవరి 1 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచే విధంగా, అంటే కక్షపూరిత రాజకీయాలు చేయను అని చెప్తూనే చట్టం తన పని చేస్తూ ఉంటుంది, వెంటనే అన్ని కార్యక్రమాలు జరగాలంటే జరగవు కదా అని చెప్పి ఒక క్లారిటీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం అయితే మనకు అనిపిస్తూ ఉంది. అంటే నిన్న ఇంకో దాన్ని కూడా ఉపయోగించారు ఆయన, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి వికృత కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా చర్య తీసుకున్నామో చూశారు కదా. ఇది ప్రారంభం. నేను 95 అంటే 1995 ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ విధమైన దూకుడు వ్యవహరించారో మళ్ళీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు అని చెప్పని చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత ఆధిక్యత ఇచ్చింది ప్రజల కోరిక ఏందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు తీసుకొస్తారు అనే ఉద్దేశం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇవాళ కొత్తగా కాదు కదా, ఆయన 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు చేశారు, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన అనుభవం, ఆయన చేసిన పనులు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ప్రచారం చేసుకునే దాంట్లో వాళ్ళ పార్టీ వాళ్ళు వైఫల్యం చెంది అవతల వాళ్ళకి అవకాశం వచ్చిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసిన లోపం అయితే ఏమి లేదు కదా. అలాగే స్థానిక నాయకుల మీద ఉన్న కోపం, స్థానిక నాయకులు ప్రవర్తించిన తీరు, అంటే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళు ప్రవర్తించిన తీరు వల్ల విభేదించిన ప్రజలు ఆ రోజు వేరే పార్టీకి అవకాశం ఇచ్చారు. అంతేగాని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకురాలేదనో, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదనో, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని అయితే కాదు, ఏ రోజు భావించలేదు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, జరిగిన మేలు కావచ్చు, ఒకసారి కనుక మనం గమనించుకుంటూ ఉంటే మనం చెప్పింది కాదు, సోయానా దివంగత గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు శాసనసభ సాక్షిగా, అంటే ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం లాంటి శాసనసభ సాక్షిగా 5,13,000 మందికి ప్రభుత్వ రంగ పరంగాను లేకపోతే విడిగాను 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విస్పష్టంగా శాసనసభ సాక్షిగా చెప్పారు ఆయన. అది చెరిగిపోయేదైతే కాదు కదా, ఏ రోజు బయట తీసుకున్నా కూడా ఆ విషయం బయటకు వస్తుంది. మరి అంతటి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఇక్కడ నిన్న ఆయన జలహారతికి సంబంధించి చాలా విస్పష్టంగా ప్రకటించారండి. దాన్ని గనక లోతుగా గనక మనం ఆలోచిస్తే ఇవాళ ఆ స్థాయిలో అలా ప్రజలకు వివరించి చెప్పే నాయకుడు అయితే భారతదేశంలో ఉండాడని అయితే నేనైతే భావించను. సమకాలీక రాజకీయ నాయకుల్లో లేరు, భవిష్యత్తులో కూడా వస్తారన్న నమ్మకం అయితే నాకైతే లేదు. కానీ దాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రేణుల మీద కూడా ఉంది. ప్రజల్లో చర్చ జరగాలి. ఎందుకు చర్చ జరగాలి? ఈరోజు 3,000 టీఎంసీల నీరు వరద రూపేణా మనకు వస్తూ ఉంటే, అవి సముద్ర పాలవుతుంటే దానిలో 10% అంటే 300 టీఎంసీల నీరు కనుక మనం ఒడిచిపట్టుకుంటే రాష్ట్రం ఏ విధంగా పురోగతి సాధించింది? పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, చివరి ఎకరాకు కూడా నీరు అందిస్తే ఆంధ్ర రాష్ట్ర రైతులు ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెబుతున్నానంటే ఇదే మాట, కక్షలకి కాఠిన్యాలకి నిలయమైనటువంటి పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంటే, ఆ నీరు వల్ల అక్కడ అరటిపళ్ళు బండుతూ ఉంటే అవి ఈ రోజు విదేశాలకు కూడా పంపిస్తున్నారు. 2 రోజులకు ఒకసారి రాయలసీమ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్తున్నాయి అక్కడ పండుతున్నటువంటి పళ్ళు. అంటే అక్కడ అలాంటి సీమలో నీళ్లు అందించారు. ఎట్లా అందించగలిగారు ఆయన? పోలవరం పూర్తిగా లేదు, పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతానికి నీరు అందించేసి
మిగులు అంటే ఇక్కడ రావాల్సిన శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి తీసుకోవాల్సిన నీరు అక్కడ నిలవబెట్టేసి శ్రీశైలం ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు అందించిన క్రమంలోనే ఈరోజు కియా పరిశ్రమ కూడా రావడం కూడా జరిగింది. అంటే ఆయన ఆ రోజే ముందు చూపుతోటి ఏం చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజు ఇంకా విస్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేస్తే 81,000 కోట్ల రూపాయలు అంటే 70,000 కోట్ల రూపాయల నుంచి 81,000 కోట్ల రూపాయలు కనుక దాని మీద వెచ్చిస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి అంటే నీరు అందని ప్రాంతం అయితే ఏదైతే ఉందో వాటన్నిటికీ నీరు అందించే విధంగా ఆయన తీసుకున్న ప్రణాళిక కనుక మనం చూసుకుంటా ఉంటే అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇందుట్లో అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అధికారులకి ఏమాత్రం తెలుసు నాకైతే తెలియదు, కానీ ఎంత అంటే ప్రతి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పిన విధానం ఈ రోజు ప్రజల్లో చర్చ పెట్టాలి. నదులు అనుసంధానం చేస్తూ రిజర్వాయర్లు నిర్మించాలి అని అక్కడిదాకా వస్తాను. ఇప్పుడు పెన్నా మాలు గోదావరి అనుసంధానం చేసిన తర్వాత ఉడికిశిల దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే బనకచెర్ల అనేది ఇప్పుడు ఆయన పెట్టుకున్నారు. అక్కడి నుంచి రాయలసీమకు నీళ్ళు ఎలా అందాలి, ఎన్ని నీళ్లు అక్కడికి అందజేయాలి, నీళ్ళు వచ్చినందువల్ల ఏ ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, చెక్ డ్యాములు కావచ్చు లేకపోతే ఇరిగేషన్కి సంబంధించిన ఏమేం చేసుకోవాలి, గతంలో ఏం చేశాము, దాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, గతంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా చెక్ డ్యాముల ద్వారా అందిస్తూ ఉంటే దాన్ని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసేసి 4 లక్షలకే అందించే విధంగా కుదించారు. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు పూడిక తీయలేదు, వాటికి మరమ్మతులు చేయలేదు, కనీసం గీజు కూడా అందించలేదు. కాబట్టి అవన్నీ ఈరోజు నిరుపయోగంగా ఉన్న వాటిని తిరిగి దాన్ని బాగు చేసేసి భవిష్యత్తులో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా అన్ని విధాల అన్ని పంటలకు, ఒక పంటే కాదు అన్ని పంటలకు, వాణిజ్య పంటలతో సహా అన్ని పంటలకి నిలయంగా మారేసి ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అంటే భారతదేశంలో ఆయన కళ్ళ అయినటువంటి 2047 ఏ విధంగా అయితే కళ్ళగంటున్నాడో ఆయన లేకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది నీరు సమృద్ధిగా అందాలి. దాని మీద ఆయన దృష్టి పెట్టాడు. అట్లానే 1995లో ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఎవరైతే రౌడీజం చేయాలనుకున్నారో, ఎవరైతే ఫ్యాక్షనిజం చేయాలనుకున్నారో, ఎవరైతే ఇబ్బందికరంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ ఏ విధంగా బుద్ధి చెప్పాడో అందరికీ గుర్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది కూడా కోరుకుంటున్నారు ఆ ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 దాన్ని 4,000 చేసినందుకు వాళ్ళు పెద్ద ఎక్కువగా సంతోషపట్ల ఎటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో వాళ్ళకి తెలుసు. కానీ కళ్ళ ముందు కనపడతా ఉన్నారు, కాలకేయులు కనపడుతున్నారు, దండుపాళ్యం బ్యాచ్ కనపడతా ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు కనపడతా ఉన్నారు, దోపిడీ చేసిన వాళ్ళు కనపడతా ఉన్నారు. వీళ్ళందరికీ తగువైన శిక్షలు వేయాలని చెప్పని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇందులో వంశీ కూడా బాధితుడే, నేను కాదని అంటలేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎదుర్కొని ఉంటారు. మరి దాసరి కిరణ్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకైతే తెలియదు. అంటే వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు కనపడుతున్న వాళ్ళు ఇంకా తిరుగుతున్నారంటే ఇప్పుడిప్పుడే క్రమంలో మొదలైనవి అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఈ రోజుకి వచ్చి 205 రోజులు మాత్రం అయింది కాబట్టి ఒక్కొక్క క్రమంలో ఎవరొక్కరు బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఒకటి మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను, వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, వీళ్ళ ముగ్గురు ఉదంతాలు, ముఖ్యంగా వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ యొక్క ఉదంతాలు, వాళ్ళ ఆహాకారాలు స్పష్టంగా వాళ్ళ శ్రేణులకు అందినాయి కాబట్టి ఈ ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు అదుపులో ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. అంటే అక్కడ ఫలితం అనేది కనపడింది. అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదాహరించారు. మిగిలిన వాళ్ళకు కూడా అదే విధంగా ఇప్పుడు చాలా మంది బయటికి ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి, వాళ్ళు దొరకని పరిస్థితి అని చెప్పని చెబుతా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రసార మాధ్యమాలకు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. న్యాయస్థానమే పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వ్యక్తిని ఎందుకు వదిలేశారని చెప్పని అడుగుతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కూటమి ముందున్నటువంటి సవాళ్ళుగానే నేను భావిస్తున్నా. నిస్సందేహంగా అధికారులు సహకరించట్లేదా, సహకరించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళతో అంటకాగిన అధికారులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని దారిలో తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డినో, పేర్ని నానినో, కొడాలి నానినో మనం విమర్శిస్తున్నామో, ఈ అనుకున్న ప్రజలు అనుకున్న ఈ కార్యక్రమాలు చేయకపోతే అది పెద్దగా చంద్రబాబు నాయుడు గారే బలాయించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలు శ్రేణులందరూ కూడా ఆయన ముఖ్యమంత్రికి ఎందుకు కావాలనుకున్నారు, రాష్ట్రానికి ఏం కావాలో క్షుణ్ణంగా అణువణువు ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలిసి ఉండదు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. 175 నియోజకవర్గాల్లో భౌగోళికంగా భూమి యొక్క పరిస్థితి ఏంటి, ఈ భూమిలో ఏ పంటలు వేస్తే బాగుంటాయి, ఈ భూమికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తే ఇక్కడ చెక్ డ్యాములు కట్టాలా లేదా ప్రాజెక్టులు నిర్మించాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసి నిన్న చాలండి, గతంలో ఎన్నోసార్లు చెప్పారు, నిన్న చాలా స్పష్టంగా అణువణువు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల యొక్క అవసరాలు ఏంటో విస్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఇంతగా ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి
శాసనసభ్యులు ఎంతమంది సహకరిస్తున్నారు, అధికారులు ఎంతమంది సహకరిస్తున్నారు, ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇక ఆ అంశాన్ని తీసుకుని మనం పక్కన పడేస్తే ఇక్కడ ఈ పేరు నాని అంశాన్ని ఒకటి నేను బయటకు తీసుకొస్తాను. ఇందాక మిత్రుడు కిరణ్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ 1,68,00,000 రూపాయలు అతను తెల్లధనం ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? గతంలో ఆయన ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్లో దీనికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఏమన్నా పొందుపరిచాడా, లేదు ఈరోజు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడా, అప్పు తీసుకుంటే అది ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడా, లేకపోతే అతను అప్పు ఇచ్చారా, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిన ఈ ధనం, ఇది కూడా విచారించి ఈడీకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకి 10 రెట్లు ఇట్లాంటి ఏదన్నా జరిగితే 10 రెట్లు వాళ్ళ మీద వసూలు చేయాలి. ఇంకోటండి, ఆంధ్ర రాష్ట్రంలో 266 ఎమ్మెల్సీ పాయింట్లు ఉన్నాయి. 266 ఎమ్మెల్సీ పాయింట్లు. ఆ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి నెల 600 నుంచి 1000 లారీల బియ్యం కాకినాడకి వెళ్ళినాయండి. కాకినాడకి వెళ్ళినాయి. ఇందాక చెప్పాడు 14 రూపాయలకు అక్కడికి అమ్మారు అని చెప్పని, 18 రూపాయలకు 14 రూపాయలకు చెప్పాడు ఇది అక్కడ బియ్యం అమ్మారని చెప్పని. ఆ బియ్యం 18 రూపాయలు మామూలుగా వాళ్ళు తీసుకుంటే ఇక్కడ నుంచి రవాణా కావచ్చు, మిగిలినవి కావచ్చు, చేరటానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేరటానికి 24 రూపాయలు పడుతున్నాయి వాళ్ళకి. వాళ్ళ ఖర్చులన్నీ వేసుకొని అక్కడ 60 రూపాయల నుంచి 75 రూపాయలు సౌత్ ఆఫ్రికాలో అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఇంత ధనం, అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి నెల కూడా 2,20,000 టన్నుల బియ్యం ఈ ఎమ్మెల్సీ ద్వారా, అంటే 266 పాయింట్ల ద్వారా ప్రజలకు అందజేస్తా ఉంటే 40% బయటకు వెళ్ళిందండి. ఇందుట్లో ఏ ప్రాంతంలో నాయకులు లేడని చెప్పుకోవడానికి వీల్లేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు సహకరించబట్టే వాళ్ళకి అక్కడ అందుతా ఉన్నాయి. వాళ్ళు అట్లా బియ్యాన్ని రవాణా చేసుకోగలుగుతా ఉన్నారు. ఇవన్నీ రేషన్ బియ్యం ఇస్తున్నప్పటికీ అది వాడట్లేదు అని చెప్పి కూడా చాలా ప్రజలు వాడట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు కదా సార్. అంటే అది చాలా దాని లోతుగా వెళ్తే మనం చాలా విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 39 రూపాయల నుంచి 43 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేసి నిరుపేదలకు అందజేస్తా ఉంది. నిరుపేదలు అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగం లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది దాంట్లో. కాబట్టి వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, దాన్ని వాళ్ళు విదేశాలకి పంపిస్తా ఉన్నారు. ఇదే కనుక ప్రభుత్వం, కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒకసారి పరిగణలో తీసుకొని వాళ్ళకి ఇంకొక 10 రూపాయలు అదనంగా, అంటే ఇప్పుడు మంచి బియ్యం వస్తున్నాయి, ఇది మామూలుగా సన్న బియ్యం 52 రూపాయలకి 53 రూపాయలకి మామూలుగా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. మరి ఆ బియ్యాన్ని కనుక అంటే ఇంకో 10 రూపాయలు అదనంగా వెచ్చిచ్చేసి ఆ 10 రూపాయలు వీళ్ళ దగ్గర కనుక వసూలు చేస్తే నిస్సందేహంగా వాళ్ళు అమ్ముకోరు, ఇలాంటి దందాలు చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఈ బియ్యాన్ని ఒకవేళ పండిస్తారు కొంతమంది, ఈ బియ్యాన్ని అంటే ఈ ఒడ్లు పండిస్తారు, దాని ద్వారా బియ్యం చేసుకుంటే ఈ బియ్యాన్ని ప్రభుత్వమే విదేశాలకు ఎవరికి అవసరం అయితే వాళ్ళకి అందజేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దేశ ప్రతిష్ట పెరుగుతుంది, వాళ్ళకి అందించిన ఫలానా దేశానికి వీళ్ళు అందించారని చెప్పి పేరు ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. ఈ దిశగా కనుక ఆలోచిస్తే ఎంతో కొంత దీన్ని అరికట్టవచ్చు. అంతా అరికట్టలేకపోయినా కూడా దీంట్లో కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భర్తలు ఉంటారు, కొంతమంది తాగుడుకు అలవాటయ్యారు, మద్యానికి బానిసలైపోయారు. ప్రభుత్వ విధానాల వల్లే, అది కూడా చెబుతున్నాను నేను, ప్రభుత్వ విధానాల వల్లే మద్యానికి బానిసైపోయారు. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కొంత చేసుకుంటా ఉన్నారు. దీనికి కేంద్రము, రాష్ట్రము, అలాగే మేధావులు అందరూ కలిసి కూర్చొని ప్రత్యేకంగా దీని గురించి ఒక ప్రణాళిక రచించుకొని ఇలా దుర్వినియోగం కాకుండా చేసుకునే యొక్క ఆలోచన కూడా చేయాలి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు జరుగుతున్న విషయాల్లో పేర్ని నాని సతీమణికి ఆమె ప్రథమ ముద్దాయి. వాస్తవంగా ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె కదా ప్రథమ ముద్దాయి. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ఆమెనా కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, సంతకాలకు మాత్రమే నేను పరిమితం అయ్యాను, అంతా చూసుకుంది నా భర్త నా కొడుకు అని ఆమె చెప్పారనుకోండి, అయినా సరే చట్ట ప్రకారం ఆమెకు పడాల్సిన శిక్ష అయితే పడిద్ది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అలా కాదు ఇతనే బయటకు వచ్చాడు అనుకోండి, ఇతనే బయటకు వచ్చి లేదు నా భార్యను అడ్డం పెట్టుకొని నేను చేశాను, దానికి బాధ్యుడిని నేనే అని చెప్పని పేరుని నాని అన్నా చెప్పాలా, లేదు నేనే బాధ్యుడిని అని చెప్పని వాళ్ళ కుమారుడు కిట్టు అనే చెప్పాలా. చెప్పిన విషయంలో చెప్పినా కూడా చట్టం తను పనిదానం చేసుకునే క్రమంలో ఆమెకు శిక్ష అనేది పడుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది మామూలు విషయం కాదు కాబట్టి, అంటే 10 రెట్లు అధికంగా వాళ్ళ దగ్గర వసూలు చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఇందాక మీకు చంద్రబాబు నాయుడు గారు అన్న పాయింట్ కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి మనం గమనిస్తూ ఉంటే, అంతకుముందు ఇష్టం వచ్చినట్టు ప్రసార మాధ్యమాల ముందుకు వచ్చేసి మేము వీరులం సూరులం అని చెప్పని ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళారో కనపట్ల. నిజంగా వాళ్ళని భయపెట్టారు, అంతవరకు మాత్రం నిజంగా నేను చెప్పగలను.
వాళ్ళు ఈరోజు భయపడి కలుగులో దాక్కున్నారు. చాలామంది కూడా నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సరే వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారా లేదా అనేది చెప్పి కొంచెం ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం, అది కొట్టిపారవేయలేము. ఆ అసంతృప్తి అనేది ఇప్పుడు జరుగుతున్న కొన్ని చర్యల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల, ఈరోజు జరుగుతున్నటువంటి తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల మనం చూసుకుంటా ఉంటే పరిశ్రమలు కేంద్రాల నుంచి వచ్చే నిధులు కావచ్చు, పరిశ్రమలు వచ్చే దాని గురించి కావచ్చు, ప్రజలైతే తృప్తిగా ఉన్నారు. రెండోది, ఆ రోజు జనానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన యుద్ధంలో జనం గెలిచారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేదు. లబ్ధిదారులకు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పింఛన్లకు సంబంధించిన డబ్బులంతా ఉన్నాయి, ఉద్యోగస్తులకు అంతా ఉన్నాయి, అలాగే విశ్రాంత ఉద్యోగస్తులకు అంతా ఉన్నాయి. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. రెండోది, వీటన్నిటికంటే ముఖ్యంగా మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బియ్యానికి సంబంధించింది కావచ్చు, ఒడ్లకు సంబంధించింది కావచ్చు, ఆ అంశం కనుక మనం తీసుకుంటా ఉంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రైతుల దగ్గర నుంచి తడిసిన ధాన్యాన్ని కావచ్చు, మంచి ధాన్యాన్ని కావచ్చు ప్రభుత్వం కొనుగోలు చేసేసి 24 గంటలు లేదా 48 గంటల్లో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తా ఉంది. అంటే అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి ఈ ఒక్క విషయంలో తప్ప. ఎవరిని ఇంకా వాళ్ళని రఘురామకృష్ణరాజు గారి లాగా లోనేసి కుమ్మట్లేదేంది, లేకపోతే అచ్చెన్నాయుడు గారి లాగా ఈ అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకెళ్ళి వాళ్ళని ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు, ఏం చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు. అలాగే చేరికలు ఈ కూటమి సంబంధించి ఈ ఒక్క విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఎవరైతే అవినీతి పరులుగా ముద్ర వేసుకున్నటువంటి నాయకులు ఉన్నారో, శాసనసభ్యులు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, కూటమిలో చేరికలు మాత్రం కొంచెం అసంతృప్తిగా ఉన్నది. ఈ విషయంలో కూడా కూటమి పెద్దలు ఆలోచించాలి. నిన్న అదే విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అందుకని మళ్ళీ నేను దాన్ని తిరిగి ఈ రోజు చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఆలోచిస్తాము, మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాము, నిజమే ఇదని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు. కాబట్టి మనం చెప్పింది వాస్తవమే, అందుట్లో ఎలాంటి సందేహం, ప్రజల అభిప్రాయం ఇది. అంటే మీలాంటి వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ మంది ప్రజలకు తెలియజేసే విధంగా మాకు అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. ఇది ప్రజల మాట, అలాగే మా మాట కూడా. రైట్. వంశీ గారు, మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తూనే తప్పకుండా ఎంక్వైరీ ఉంటే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అని చెప్పి ప్రజలకు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే నిన్న మాట్లాడారు. మనకి ప్రజలకి కూడా నాకు ప్రజలే హైకమాండ్ అని కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది పింఛన్లు ఇచ్చిన సందర్భంగా. సో మీరేమంటారు? అవునండి, మీరు గమనిస్తే అరాచకాన్ని అణిచివేయడం, అభివృద్ధి రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యారలల్ గా జరుగుతాం. మీరు గతంలో అంటే ఆగస్టు ముందు, ఆగస్టు జూలై ఒక నెల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత నుండి సోషల్ మీడియా ఒకసారి గమనిస్తే అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూస్తే ఒక పార్న్ వీడియో చూసినట్లే ఉండేది. వాళ్ళ బూతులు, వాళ్ళ మార్ఫింగ్లు అవన్నీ చూసుకుంటే అసలు మాట్లాడుకోలేని విధంగా ఉండేది. ఈ రోజు సోషల్ మీడియా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. దాదాపుగా ఇట్లాంటి మార్పర్స్ కావచ్చు, ఇట్లాంటి అసత్య ప్రచారాలు, ఏవే అసత్య ప్రచారాలు అంటే మరీ దారుణంగా, ఇక అంత వరస్ట్ గా అసత్య ప్రచారాలు రాసేవాళ్ళు, ఈ మార్పులన్నీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఉదాహరణలో సోషల్ మీడియా మీరు చూసే ఉంటారు ఎలా కంట్రోల్లోకి వచ్చిందో. ఇప్పుడు ప్రభుత్వం హోర్డింగ్స్ కూడా పెట్టిందండి. ప్రభుత్వం హోర్డింగ్స్ కూడా పెట్టేసి సోషల్ మీడియాలో బాధ్యత అపూర్వంగా వ్యవహరించండి అని చెప్పేసి హోర్డింగ్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ప్రతి ఒక్కటి ఒక లైన్ లో వెళ్ళాలి, ఒక ఆర్డర్ లో రావాలి, అన్నిటినీ ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాతో ఉన్నటువంటి ఇష్టాగోష్ఠిలో చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఇప్పుడు ఈ కక్ష సాధించను కానీ లైన్ దాటి తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే మీరు చూసుకుంటే జత్వానీ విషయం కావచ్చు, ఆ తర్వాత లడ్డూ విషయం కావచ్చు, అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మరి కక్ష సాధించడం అని అంటే ఇందాక కిరణ్ గారు చెప్పినట్లు పేరుని కిట్టును కూడా ఇరికించవచ్చు ఈ కేసులో. ఒకవేళ కక్ష సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అయితే కనుక అతని కంటెస్టెంట్ మచిలీపట్నం ఉంటే అతన్ని అణిచివేయడానికి అతన్ని కూడా ఇందులో ఇరికించవచ్చు. అలా ఏది చేయకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇందులో వాళ్ళందరినీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేస్తా ఉంది. ఏదైతే ప్రజలకి అభివృద్ధి అనేటటువంటి ఫలాలు చూపించాలో మీరు అందరూ గమనించవచ్చు. విజన్ 2047 అనేటటువంటి ఒక డాక్యుమెంట్ ని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక కోలాహలంగా పెట్టి గత 13వ తారీఖు నాడు విజయవాడలో ఒక కోలాహలంగా పెట్టి ఆయన స్వయంగా విజన్ 2047 అనే డాక్యుమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్లుగా జలహారతి విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి లాగా వివరించే నాయకుడు మరొకరు రారు పుట్టం. అలాగే
వచ్చే నెల నుండి ఇప్పుడు సపోజ్ ఈ 2-3 days లో టెండర్స్ వస్తా ఉన్నాయి అమరావతి నిర్మాణానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో 5 సంవత్సరాల్లో అన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్లో పెడతా ఉన్నారు. అదే మాదిరిగా ఏ అయితే అరాచకాలు జరిగినాయో ఆ అరాచకాలను కూడా అణిచివేస్తారు. మీరు చూసుకోవచ్చు 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో రోడ్లన్నీ కూడా వేస్తారని చెప్పారు, మాట మీద నిలబెట్టారు. ఎక్కడా కూడా గుంటల రోడ్లు లేవు, అన్ని కూడా క్లియర్ చేస్తాం. సంక్రాంతి క్లియర్ అయిపోతుంది అంటున్నారు. అదేనండి, ఒక ఆర్డర్ ప్రకారం 6 నెలలు. ఇప్పటికే అధికారులందరూ కూడా గ్రిప్ లోకి వచ్చారు. అధికారం గ్రిప్ లోకి వచ్చింది. రాష్ట్రంలో పరిస్థితులు అర్థమయ్యాయి. రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్ లో ఉందో అర్థమైంది. రాష్ట్రాన్ని వీళ్ళు ఇంకా ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో ఇంకా లోతుకెళ్తే తెలుస్తా ఉంది గత పాలకులు. అవన్నీ కూడా అధ్యయనం చేసి 6 నెలల్లో ఒక రూట్ మ్యాప్ రాసుకున్నారు. 6 నెలల కాలంలోనే చాలా చేశారు. ఇంక వచ్చేటటువంటి 4.5 సంవత్సరాల్లో అధికారం అనేది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీలకు శాశ్వతంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తారు. వీళ్ళ ఆటలు సాగో. ఏదైతే మీరు గమనించారో ఇప్పుడు ఒక్కొక్క అవినీతి రాజు గారు మొత్తం అవినీతి అక్రమార్కులు అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఈ రోజు పేరు నాని వచ్చాడు, రేపు సిదిరి అప్పలరాజు రావచ్చు, ఆ తర్వాత ఇంకొక మంత్రి రావచ్చు, ఇంకో మంత్రి రావచ్చు. అందరినీ కూడా చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మళ్ళీ నొక్కి వక్కాడిస్తా ఉన్నాం. కక్ష సాధింపులు ఉండవు. చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని అయితే వదిలే ప్రసక్తే ఉండదు. రైట్. కిరణ్ గారు మీరేమంటారు నిన్న చంద్రబాబు గారు చెప్పిన దానికి సంబంధించి? మేడం, ఫస్ట్ నుంచి మేము ఒకే స్టాండ్ మీద ఉన్నాం మేడం. ఎవరి మీద కక్ష సాధింపు ఉన్నాం. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి పరిపాలన చేశారు, ఎలాంటి డిస్ట్రక్షన్ చేశారు, ఎలా అక్రమ అరెస్టులు చేశారు, అక్రమంగా కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందాడో మనం చూసాం కదా. ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా 53 రోజులు జైల్లో పెట్టి ఏమైంది తర్వాత? అతను పైశాచికంగా ఆనందం పొందాడు. అంటే నేను అరెస్ట్ చేయాలనుకున్నాను, చేశాను, 50 రోజులు జైల్లో పెట్టాలనుకున్నాను, పెట్టాను అనే ఒక టిక్ మార్క్ కొట్టుకున్నాడు తప్ప అతనికి చెక్ లిస్ట్ లో. దానివల్ల అతనికి నెగిటివ్ జరిగింది వాస్తవానికి, అలా కక్ష సాధింపు చర్యలు చేయటం వల్ల. ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా కక్ష సాధింపు చర్యలు చేసే కార్యక్రమం చేయట్లా. మేము రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు అభివృద్ధి చేయాలి. ఎక్కడైతే అవినీతి అక్రమాలు చేశారో దాన్ని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వాళ్ళు అమాయకుల లేకపోతే తప్పు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. పోలీస్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు కోర్టులో వాళ్ళు వాదించుకుని కోర్టు నిర్ణయిస్తుంది. ఈ రోజున మహిళల్ని ఇన్వాల్వ్ చేశారు లేకపోతే పిల్లల్ని ఇన్వాల్వ్ చేశారంటే నిజంగా టెక్నికల్ గా ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు, పోలీసులు చేస్తారు. అది ప్రభుత్వం చేయమని చెప్పేది కాదు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన హావభావాలు కానీ ఆయన అవతారం కానీ చూస్తే 33 కేసులు ఆయన అనిపించాడు కదా, మిల్క్ బాయ్ లాగా అనిపిస్తాడు. 33 కేసులు ఆర్థిక నేరస్తుడు లేకపోతే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎదుర్కొన్నట్టు కనిపించాడు కదా. సో నేనేం చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం ఎవరి మీద సాధింపు చర్యలు చేపట్టట్లేదు, ఇది వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఆ రోజున ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో లేకపోతే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారో వాళ్ళందరి మీద కూడా ఓవర్ నైట్ మనం నిర్ణయాలు తీసుకోలేమండి. ఈ రోజున వాళ్ళ మీద పెట్టిన కేసులు కోర్టులో నిలబడాలంటే సాక్ష్యాధారాలు ఉండాలి. ఖచ్చితంగా సాక్ష్యాలను సేకరించి అవన్నీ పకడ్బందీగా ఉన్న రోజున ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. ఇందాక అంకమరావు గారు గుర్తు చేశారు, మా మీద ఎన్నో కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు నా మీద ఫేక్ మార్ఫుడ్ ఫొటోస్ పెట్టారు. సాక్షి లాంటి ఛానల్స్ లో నా మీద 2 రోజులు కథనాలు రాశారు. నేనేదో దొంగ ఓట్లు నేను రిజిస్టర్ చేపిస్తున్నట్టు, మా ఇంటి డోర్ మీద దాదాపు 200 దొంగ ఓట్లు నేను రిజిస్టర్ చేసినట్టు నా ప్రతిష్టకు భంగం కలిగేలాగా ఆ రోజున సాక్షి 2 రోజులు కథనాలు చేసింది. కానీ మేము ఎక్కడ భయపడలా. నా మీద మార్ఫుడ్ ఫొటోస్ సర్క్యులేట్ చేశారు సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో. దానికి మేము ఎప్పుడు భయపడలా. దానికి మేము ధీటుగా నిలబడి పోరాటం చేసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇకపోతే ఈ బియ్యం విషయానికి వస్తే మొన్న పయ్యావుల కేశవ్ గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పారు చాలా క్లియర్ గా, ఈ రోజున అవి ప్రజలు తినే బియ్యం తినేలాగా లేవు. ఆ బియ్యం దాన్ని ఒక రకమైన ప్రాసెసింగ్ చేస్తే ప్రజలు తినేలాగా ఉంటాయి అవి. అంటే ఈ రోజున అవి ఎందుకు తినరంటే ప్రజలు తినట్లేదంటే బియ్యం అన్నం వండుకుంటే అది ముద్ద అయిపోతుంది, ముద్ద అయిపోయి తినే పరిస్థితి ఉండదు. కానీ ఒక రకమైన స్టీమ్ ప్రాసెసింగ్ అని ఒక టెక్నిక్ చెప్పారు ఆయన. ఆ ప్రాసెసింగ్ కనుక చేస్తే అవి ఇప్పుడు మనం బయట ఏదైతే కొనుక్కుంటా ఉన్నామో 45 రూపాయలు 50 రూపాయలు పెట్టి సోనా మసూరి సాంబా మసూరి అని ఆ టైప్ ఉంటాయి, అవి తినే పరిస్థితి ఉంటుంది. కానీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనం డైరెక్ట్ గా వాళ్ళకి క్యాష్ డిస్పర్స్ చేయడానికి అందులో వెసులుబాటు లేదు. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసి దానికి ఈ రోజున ఏదైతే
పేదలకు బియ్యం ఇస్తా ఉన్నారు పీడిఎస్ రైస్, దాన్ని ప్రాసెస్ చేయడానికి కూడా ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆ ప్రాసెస్ చేయడం కానీ, ధాన్యం కొనుగోలు చేయడం కానీ మనం తక్కువ ఖర్చు ఏం అవ్వట్లేదండి దానికి. సేమ్ మనం మార్కెట్లో ఏదైతే కొనుక్కుంటా ఉన్నామో అంతే ఖర్చు అవుతుంది. సో దాన్ని డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు కదా అంటే మనకు చట్టం ఒప్పుకోదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో మేబీ చేంజెస్ తీసుకొస్తే క్యాష్ డిస్పర్స్ చేయడానికి ఏమన్నా మనం అనువుగా ఉంటదేమో, కానీ ఈ రోజున్న పరిస్థితి అయితే వాళ్ళకి ఫుడ్ గ్రైన్స్ ఇవ్వాలి. ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి ఇన్ని ఇబ్బంది కలగకూడదని చెప్పి వాళ్ళకి ఫుడ్ గ్రైన్స్ ఇవ్వాలి, కాబట్టి ఫుడ్ గ్రైన్స్ ఇస్తా ఉన్నారు. సో నిజంగా చట్టంలో మార్పు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వచ్చు అనుకుంటే మేబీ చట్టంలో మార్పు తీసుకురావాలని అయితే నేను చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ముందు చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయండి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఈ రోజున ఇన్వెస్టర్స్ అందరూ పారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కక్ష సాధింపు చర్యలు కాదు, మనం డెవలప్మెంట్ అనే ఒక పందాల ముందుకెళ్తే ఈ రోజున విజన్ 2047 అండి, విజన్ 2040 వికసిత్ భారత్ లో భాగంగా వికసిత్ భారత్ అనే అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 అని తీసుకొచ్చి 10 సూత్రాలు తీసుకొచ్చి నెక్స్ట్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ రోజుకి మన రాష్ట్రం ఇట్లా ఉండాలని చెప్పి ఈ రోజున మన నాయకులు కళ్ళగంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటండి? తినుకో, దాచుకో, పంచుకో అని ఆయన ఏదో చెప్పేవాడు కదా. కేవలం అది ఆయన విజన్. ఈ రోజున ఒక్కొక్కళ్ళు బయటకు వస్తా ఉన్నారు, ఒక్కొక్క మంత్రి, గతంలో పనిచేసిన మంత్రి బయటకు వస్తా ఉన్నాడు, ఎమ్మెల్యేలు బయటకు వస్తా ఉన్నారు, వాళ్ళ అనుచరులు బయటకు వస్తా ఉన్నారు, నోరు పారేసుకున్నారు, ఊరికి జిల్లాలకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు, రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. మొత్తానికి కూడా ఈ రోజున వాళ్ళందరూ కూడా బయటకు వస్తా ఉంటే చాలా చీప్ గా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ₹1 కనీసం 1.5 దగ్గర కకృతి పడి ప్రజల ఆస్తుల్ని అక్రమంగా అప్పనంగా దోచేసిన పరిస్థితి ఉందంటే వీళ్ళు దొరికే వరకు దొరలేం మేడం. అందరూ ఇంకా చాలా వాళ్ళందరి భాగవతాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూనే ఈ కేసులు విచారణ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కోరుకుందాం.